ఇప్పుడు సాక్రిఫైస్ చేసింది, ఎక్కువ పదవులు అనుభవిస్తుంది ఇప్పటి వరకు 6 నెలలు చూస్తే టీడీపీ, నో డౌట్ ఎట్ ఆల్. ఎవరేమనుకున్నా పర్లేదు, మంచి ప్రముఖ పాత్రలన్నీ కూడా ఆయే. ఉన్నత విద్యామండలి ఉంది సార్, ఉన్నత విద్యాశాఖ మంత్రి ఎవరు? ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు. ఇప్పుడు ఉన్నత విద్యామండలి చైర్మన్, సెక్రటరీ కూడా అపాయింట్ చేయాల, 16 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్స్ చేయాల. ఇది చాలా వ్యతిరేకత వస్తుంది. ఇటువంటి ప్రాధాన్యత క్రమంలో కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా డిపార్ట్మెంట్లో ఒక్క సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తే రేపు దెబ్బపడే అవకాశం ఉంటుంది, మిగతా వాళ్ళు వ్యతిరేకమయ్యే అవకాశం ఉంది. కాబట్టి అతి చూసి వ్యవహరించాలి. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు రాబోయే 25 సంవత్సరాలు నాట్ ఓన్లీ ఆయన 10 సంవత్సరాలు టీడీపీ ఉండాలని కోరుకుంటాడు, చంద్రబాబు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేశ రాజకీయాల్లో పవన్ ఏంటనేది మనం మహారాష్ట్ర ఎలక్షన్ చూసాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ పార్టీ కూడా ఈ నమ్ముకున్న వాళ్ళకి, ఈయన సీఎం కావాలని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఉన్న వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చుకోవాలా, పార్టీ సంస్థాగతంగా నిర్మించుకోవాలా, పదవులు కూడా తెచ్చుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నది. చూద్దాం ఏం జరిగిద్దో. మనతో కృష్ణాయిల్ గారు జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. కృష్ణాయిల్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, ప్యానెల్లో ఉన్నటువంటి శ్రీనివాస్ గారికి, శ్రీరామ్ గారికి కూడా గుడ్ మార్నింగ్ సార్. 3వ విడత నామినేటెడ్ పదవులకి ఆల్రెడీ లిస్టు చాలా వరకు రెడీ అయిందని తెలుస్తుంది కృష్ణాయిల్ గారు. బహుశా మరి ఇది ఆఖరిది అవ్వచ్చేమో, లేదా ఇంకొక విడత పెడతారేమో. సో ఇప్పుడు పెద్ద ఎత్తున ఆశావాహులు, అదేవిధంగా పోటీ కూడా పెరుగుతూ ఉంది. నవ్వార్ నెవర్ అనే సిచ్యువేషన్, ఇప్పుడు రాకపోతే మళ్ళీ రాదనేది. సో ఇప్పుడు కీలకంగా జనసేన బీజేపీ నుంచి పెద్ద ఎత్తున ఆ పార్టీ అధిష్టానాల చుట్టూతో ఆశావాహులు చక్కెర్లు కొడతా ఉన్నారు. ఒకవేళ ఈ 3వ విడత నామినేటెడ్ పదవుల్లో కూడా మళ్ళీ ఈ 2 పార్టీలకి మొండి చేయి చూపితే పరిస్థితి ఎలా ఉంటుంది కృష్ణయ్య గారు? ఇక్కడ చంద్రబాబు నాయుడు నైజం గతంలో ఏంటి అని అంటే, ఈ నామినేటెడ్ పదవులు అనేటువంటిది చివరి వరకు నాన్చుటి దూరంలో ఉండేటువంటి వ్యవహారం. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడుకి భిన్నంగా ఎంతో కొంత 2 లిస్టులు అయితే తొందరగానే వచ్చినాయి. 6 నెలల లోపల 2 లిస్టులు వచ్చినాయంటే ఇది ఒక చరిత్ర చంద్రబాబు నాయుడు వ్యవహారం. ఇలాంటి ఇప్పుడు 3వ లిస్ట్ అంటున్నాం కదా, ఇది ఫైనల్ కాదు, 33 లిస్టులు ఉంటాయి. ఇంకా ఇవి లాస్ట్ 5 నెలల ముందు కూడా పోస్టులు వేస్తాడండి. అసలు పోస్టులు వేయకుండా ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నైజం ఏంటి అని అంటే, ఒక పోస్ట్ దగ్గర అవసరమైతే 4 పెడదాం, 4 మన వాళ్ళందరికీ అవకాశం దొరికిద్ది, మన కోసం పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళే గవర్నమెంట్ జీతాలు తీసుకుంటారు అని 44 మందిని సలహాదారులనే పెట్టుకున్నాడు. ఎందుకు? వాళ్ళందరికి పునరావాసం. ఇది వరల్డ్ రికార్డ్. ఇది అదే రాజకీయ నిరుద్యోగులకి పునరావాసం. మరి పునరావాసం అండి. చంద్రబాబు నాయుడు ఏమో తన కోసం పనిచేసిన వాళ్ళు, ఆయన ముఖ్యమంత్రి కావాలి, వాళ్ళ అబ్బాయి మంత్రి కావాలి, ఇవన్నీ కావాలి, పనిచేసిన వాళ్ళందరికీ మొన్న ఒక ఉపన్యాసం ఉపోద్ఘాతం చెప్పాడు ప్రెస్ మీట్ లోనే. అమెరికా నుంచి కొంతమంది వచ్చారు, ఇక్కడికి వచ్చి పనిచేశారు. ఇక్కడున్న కార్యకర్త కూడా కొంతమంది పనిచేశారు పార్టీ కోసం. వీళ్ళందరూ అనుకుంటారు మనము వెంటనే ఈ ప్రభుత్వం మనకు వచ్చింది కదా, ఈ ప్రభుత్వం రావడానికి నేనే కారణం అని అనుకుంటారు. ఎవరికి వాళ్ళు అనుకుంటారు, అందరికి ఏ న్యాయం చేస్తా ఉన్నటువంటి విధంగా. మరి అంటే అమెరికా నుంచి వచ్చినటువంటి వాడు వచ్చాడు పోతాడు, ఆయన వ్యాపారాలు ఏదో చేసుకుంటాడు. జెండా మోసినటువంటి కార్యకర్త ప్రాణాలకు తెగించండి, ప్రాణాలకు తెగించితేనే జెండా మోయటం అనేటువంటిది. మొన్న 5 ఏళ్ళు ప్రాణాలకు తెగించి, ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి మేము తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాం అని ప్రకటించేంత వరకు తెలుగుదేశం జెండా భుజానేసుకొని రోడ్డు మీదకి రావాలంటే భయపడేటువంటి ఒక భయానక పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయండి ఆ రోజున. అలాంటి పరిస్థితుల్లో చాలా మంది పాపం తెలుగుదేశం వాళ్ళు కొంత ప్రాణాలు త్యాగం చేశారు, ఇవన్నీ చేశారు. జనసేన మద్దతుతో ఎన్నికల సమయంలో కొంత ధైర్యంగా కూడా బయటకు వచ్చారు. మరి వాళ్ళందరికీ నామినేటెడ్ పోస్టులు అయితే ఇవ్వాలి కదా, ఖచ్చితంగా వస్తున్నారు. ఎవరికి వస్తున్నారు? ఇప్పుడు ఈ నామినేటెడ్ పోస్టుల పద్ధతిలో మీరు శ్రీనివాస్ గారు చెప్పినా, శ్రీరామ్ గారు చెప్పినా నేను విన్నాను మొత్తం. ఒకటి మనకి మీరు పెద్దన్న పాత్రలో చంద్రబాబు నాయుడు, ఎందుకంటే పెద్దన్న పాత్ర తెలుగుదేశం పార్టీదేగా, ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఎవరి నాయకత్వంలో ఉందండి? తెలుగుదేశం నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, అంతే తప్ప బీజేపీ ఎన్డీఏ కాదు. ఇది తెలుగుదేశం ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి. దీనికి పెద్దన్న పాత్ర పోషించాల్సినట్టు తెలుగుదేశం పార్టీ. నువ్వేదో మీరు న్యాయంగా పంచండి అంటే రాజకీయాల్లో ఉండవండి. ఎందుకు అనంటే రాజకీయాలు ఎలా ఉంటాయనంటే, రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఎదగకూడదు అనేటువంటిది ఒక లక్ష్యం. రెండో లక్ష్యం ఏంటంటే, మన మిత్రుడేగా ఉన్నటువంటి, మన పక్కనే ఉన్నటువంటి జనసేన కూడా భవిష్యత్తులో మనకు పోటీగా ఎదగకూడదు. బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా కానీ ప్రయారిటీస్ ఇస్తే వీళ్ళు ఎన్ని పుల్లలు పెట్టి ఏం చేసి మన పక్కనే బల్యాన్ని తయారు చేసి పవన్ కళ్యాణ్ ని
పక్కలో బల్యంగా తయారు చేసి మనల్ని నా సీటుకి ఎక్కడ ఎసరు మా అబ్బాయి భవిష్యత్తుకి ఎక్కడ చేస్తారో, మా నారా లోకేష్ నా తర్వాత ముఖ్యమంత్రి కావాలి కదా, రేపు పొద్దున పవన్ కళ్యాణ్ అవుతారంటే మా వాళ్ళందరూ ఏమో అయిపోవాలి మరి. ఇలాంటి అన్ని రాజకీయాల్లో ఉంటాయండి. ఇది సర్వసాధారణమైనటువంటి విషయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా తొక్కాలి అనేటువంటిది ఎంత ప్రయత్నం చేస్తారో అంతర్గతంగా జనసేన బీజేపీ పట్ల కూడా దానికి 4 రెట్లు లోపల ఉంటుంది, ఖచ్చితంగా ఉంటది. ఇది తప్పు రైట్ అంటానికి లేదు రాజకీయాల్లో, ఇదే కరెక్ట్. బీజేపీ ఇప్పటికీ కూడా వాళ్ళకి నమ్మేటువంటి మిత్రుడుగా జగన్మోహన్ రెడ్డినే భావిస్తుంది ఇప్పటికి కూడా బీజేపీ. అందుకనే కదా విజయసాయి రెడ్డి అలా ఆల్రెడీ డోర్ తీసుకొని వెళ్ళి అమిత్ షాతో కూర్చొని హాయిగా మీటింగులు పెట్టుకుంటున్నాడు. వాళ్ళకి బానే ఉంది. ఇంతవరకు 6 నెలలు అయింది, ఒక కేసు లేదు జగన్మోహన్ రెడ్డి మీద, ఒక అవినీతికి సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ నడుస్తున్నటువంటి వ్యవహారం. ఇలాంటి బీజేపీ ఏం చేస్తోంది? చంద్రబాబు నాయుడిని చెక్ అండ్ బ్యాలెన్సెస్ కింద పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ప్రయోగిస్తుంది. పవన్ కళ్యాణ్ ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు, నువ్వు మన ఇద్దరం కలిగితే మనం బలంగా తయారవచ్చు అన్నట్టు. పవన్ కళ్యాణ్ వెళ్ళాడు, మహారాష్ట్ర వెళ్ళాడు, అక్కడ పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన తోట అక్కడ ఎన్డీఏ వాళ్ళు గెలిచారు. రేపు పొద్దున తమిళనాడులో ప్రచారం చేస్తారు, కర్ణాటకలో బీజేపీ, భారతదేశంలో దక్షిణ భారతదేశంలో బీజేపీ వాళ్ళ మాట ఏంటలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ ఉపయోగించుకునే దానికి అవకాశం. అయితే వీళ్ళిద్దరూ బలం ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయిలో పెంచుకోవటానికి ప్రయత్నం అనేటువంటిది వీళ్ళిద్దరు కూడా చేస్తారు. కాబట్టి అలాంటి ప్రయత్నాలు జరగకుండా ఎంత తక్కువ సీట్లు ఇస్తే ఎన్ని నామినేటెడ్ పోస్టులో వీళ్ళు బలం పుంజుకోకుండా ఎక్కడికక్కడ వాళ్ళని కట్టడి చేయగలిగితే మీరు ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉంటుంది అని వాళ్ళు ఆలోచిస్తారు. నేను ఒకటి అడుగుతాను, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు, ఇద్దరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఫోటోలు అన్ని ఆఫీసులో ఉంటాయి అని పెద్ద సంఖ్యలు కొట్టుకున్నారు జనసేన వాళ్ళు. నేనేమి పాపం జనసేన వాళ్ళ గురించి వాళ్ళు ఏం జరిగింది, ఏమన్నా అఫీషియల్ గా ఆర్డర్ ఇచ్చారా? ఇప్పుడు ఆఫీసుల్లో ఏమన్నా డిప్యూటీ సీఎం ఒక్కటే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు కాదనట్లా. ఈ రోజున అధికారంలో ఉన్నటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు తర్వాత అధికారిక కార్యక్రమాల్లో ఎవరికి ప్రయారిటీ ఉందండి? ఎవరున్నారు? నారా లోకేష్ ఉంటాడు. చంద్రబాబు నాయుడు నారా లోకేష్ తర్వాత మిగతా మంత్రులాగా ఊరక ఉత్సవ విగ్రహాలు ఉంటాయి, మీకు ఉండేటువంటి మూల విరాట్ ఉంటారు. ఈ రెండింటి మధ్య తేడా ఉంటది కదా. ఉత్సవ విగ్రహం లాగా ఈ రోజున పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి పరిస్థితి మాత్రమే కనపడుతుంది అనేటువంటి ప్రాక్టికాలిటీ నేను చెప్తున్నా. ఇది విమర్శ కాదు, నేను ఆయన ఏదో రెచ్చగొట్టాలని ఇంకోటి కాదు. ఎందుకంటే మొన్న అలాంటి డిప్యూటీ సీఎం కదా కాకినాడ వెళ్ళి నేను ఒక సిఐడి విచారణకు ఆదేశిస్తున్నా అంటే ఇదేం నా దగ్గర లేనటువంటి వ్యవహారం కదా అని చంద్రబాబు నాయుడుతో మాట్లాడాలి, హోంమంత్రితో మాట్లాడాలి అని ఒక దాని మీద నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి ఇలా ఉంది అని పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి మాట. మీరు ఏదైతే నామినేటెడ్ పోస్టుల విషయంలో ఎవరికి ఎన్ని ఇవ్వాలి అనేటువంటి దాని మీద ఒక రూల్ ఫ్రేమ్ చేసుకున్నారు, దాని మీద రేషియా కూడా ఫ్రేమ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు గెలిచిన దాని ప్రకారంగా చేసుకున్నారు. మరి అందుకు అనుగుణంగా ఫస్ట్ సెకండ్ దాంట్లో చైర్మన్ పోస్టులో వచ్చినాయా? రాలేదు అని అంటే భవిష్యత్తులో వస్తాయిలే అనేటువంటి దాని మీద ఆలోచన. రాలేదు అని అంటే జనసేన వాళ్ళు ఎక్కడా కూడా అసంతృప్తి వ్యక్తం చేయట్లేదు, మాట్లాడలేదు. ఎందుకంటే అలాగా మనం కూటమి వాళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడకూడదు అనేటువంటిది గైడ్ లైన్ పవన్ కళ్యాణ్ వైపు నుంచి. మాట్లాడాల్సినటువంటి వాళ్ళు ఎవరు? పవన్ కళ్యాణ్ మాట్లాడాలి. ఎక్కడ మాట్లాడాలి? బయట మాట్లాడమని నేను అంటలా, అంతర్గతంగా వేదికలోనే చంద్రబాబు నాయుడుతో మాట్లాడాలి. ఒకటి అడుగుతాను, రాజ్యసభ సభ్యు 3 సీట్లు ఖాళీ అయినాయి ఆంధ్రప్రదేశ్. రాజ్యసభ 3 సీట్లు ఖాళీ అయితే ప్రభుత్వంలో 3 పార్టీలు ఉన్నాయి. 3 రాజ్యసభ తీసుకున్నారనుకోండి, మిగతా ఒకవేళ నామినేటెడ్ పోస్టుల్లో ఒక అంతా అటో ఇటో ఒక మొగ్గు తెలుగుదేశానికి పడ్డప్పటికీ కూడా అరే రాజ్యసభ సీట్ అనగలోనే ఢిల్లీ స్థాయిలో 3 పంచుకున్నారు, ఒక ప్రయారిటీ ఇచ్చారు జనసేనకు కూడా అనేటువంటిది ఒక చర్చ వస్తుందిగా. జనసేనకి ఇప్పుడు రేపొద్దున రాజ్యసభ సీటు ఉందా? గ్యారంటీ ఉందా? అంటే ఇక్కడ ఒకటండి కిషన్ గారు ఎవరైతే 3 అభ్యర్థులు రాజీనామా చేశారో బేదా మస్తాన్ గారికి ఆయన సీటు ఆయనకే, మళ్ళీ ఆర్ కృష్ణయ్య గారికి ఆయన బీజేపీని తీసుకున్నారు. కొత్తగా తెలుగుదేశం నుంచి సానా సతీష్ గారి పేరు వినపడుతుంది. దాదాపు వీళ్ళ పేర్లు ఖరారైన. ఇక్కడ ఇది జనసేనది ఏం కాదు కదా. నెక్స్ట్ విడతలో జనసేనకి రాజ్యసభ ఇవ్వచ్చు. వారి 21 స్థానాలు వరకు ఉన్నాయి కదా నెక్స్ట్ ఓటింగ్ అప్పుడు. మళ్ళీ నెక్స్ట్ ఖాళీ అయ్యేటువంటి రాజ్యసభలో ఇవి వారి కాదు కదా. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ 3 ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేశారు. రాజీనామా చేసినప్పుడు 3 వచ్చింది. ఈ విషయంలో 3 పార్టీలు. కృష్ణాజిలి గారు,
బ్రహ్మనాయుడు గారు ఈ విషయంలో మీరు కృష్ణార్జున గారు చెప్పింది ఏకీపించాలి. ఎవరి Okay. అయ్యి ఇప్పుడు ఆలయం అదేలేండి, ఇవ్వాలనే లేదు. ఇక్కడ సాక్రిఫైస్ చేసింది ఎవరు? అనకాపల్లిలో టీడీపీ బీజేపీ వాళ్ళు పెద్దలు ఇచ్చారని అక్కడ ఇల్లు కూడా తీసుకొని ప్రచారం కూడా చేసి నాగబాబు సాక్రిఫైస్ చేశాడు. అప్పుడు నాగబాబు గారు రాజ్యసభ ఇవ్వాలి. ఇంకొకరు ఇప్పుడు సానా ఆయన- సతీష్కి ఇచ్చుకుంటారు, ఇంకోళ్ళకి ఇచ్చుకోండి, కాదండి, మీరు వేద next ఆఫీసర్కి మళ్ళీ ఇచ్చుకోండి. సీట్లు వస్తాయి. ఒక్క నిమిషం. నెక్స్ట్ మళ్ళీ సీట్లు వస్తాయి, రాజ్యసభ ఖాళీలు అవుతాయి. నెక్స్ట్ వచ్చినప్పుడు తెలుగుదేశం ఇంకోటి తీసుకోవచ్చు కదా. అప్పుడు తీసుకోవచ్చు ఏ నష్టం కదా. ఉంది నాకు? ఇప్పుడు తెలుగుదేశం రెండెందుకు తీసుకోవాలి? రెండు అవసరమేముంది దాంట్లో? నువ్వు సాక్రిఫైస్ చేసినటువంటి నేను ఒకటి అడుగుతానండి. పదే పదే చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు, నారా లోకేష్ కూడా కాళ్ళు మొక్కుతున్నాడు పవన్ కళ్యాణ్కి. కానీ ప్రయారిటీస్ విషయాల్లో మూడిట్లో న్యాయంగా 21 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి జనసేనకి ఒక రాజ్యసభ ఇవ్వటానికి ఏంటండి సమస్య? నాకు అర్థం కాదు. మేము ప్రయారిటీ ఇచ్చామనేది చెప్పాల్సింది ఇక్కడ కదా. అది వదిలిపెట్టి ఊరికే మాటలు పవన్ కళ్యాణ్ లేకపోతే ప్రభుత్వం లేదు ఇలాంటి మాటలు చెప్తే ఉపయోగం ఏముంది? మొన్న ప్రభుత్వం ఏర్పడింది అని అంటే పవన్ కళ్యాణ్ లేకపోతే మొన్న ఎన్నికలను ఫేస్ చేసేటువంటి పరిస్థితి వీళ్ళకి లేదు. 40% ఓట్లు వచ్చిన వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు ముగ్గురు గెలిస్తే వీళ్ళు గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ముగ్గురు కలవకపోతే గెలుస్తారో లేదో గ్యారంటీ లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా చెప్పలేం ముగ్గురు కలవకపోతే గెలుస్తారనేటువంటి గ్యారంటీ లేదు. ఆ రోజు ఉన్నటువంటి వాతావరణం అలాంటిది. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ ప్రయారిటీ ఇవ్వలేకపోతున్నారు? Right. నేనేమంటానంటే ఇది ఇవ్వాలి అని అడిగితే ఇవ్వరండి రాజకీయాల్లో. బతిలాడితారు ఇక్కడ నేను ఒక అంశాన్ని ప్రస్తావిస్తాను. కిషన్ గారు ఇందాక